నమస్కారం. సతీష్ లోఖండే వ్లాగ్స్‌కి స్వాగతము. ఇవాల్టి వంటకం వచ్చేసి సద్దన్నం. సద్దన్నం తయారు చేయడానికి మొదటిగా నేను ఇక్కడ ముడి బియ్యం తీసుకున్నాను. మీరు ముడి బియ్యము అని చెప్తే అన్‌పాలిష్డ్ రైస్. దీని ప్లేస్‌లో మిల్లెట్స్ ఏమైనా తీసుకోవచ్చు. అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అంటు కొర్రలు, ఊదెలు, సామెలు, అరికెలు ఎలాంటివైనా తీసుకొని మొదటిగా శుభ్రంగా కడుక్కొని 6-7 గంటల వరకు నానబెట్టి దాన్ని మెత్తగా అన్నంలాగా ఉడికించుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఇందులో వెచ్చటి పాలను వేయాలి. వేసి చక్కగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో మీకు పెరుగు తోడు పెట్టుకోవడానికి ఎంత వెచ్చదనం కావాలో అక్కడి వరకు అయిన తర్వాత ఇందులో ఒక 2 చెంచాల మజ్జిగ వేసుకోండి. ఇది మట్టి పాత్రలో చేస్తే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషక విలువలేవి పోకుండా ఉంటాయి. మీరు సాధ్యమైనంత వరకు మట్టి పాత్రలో చేయండి. లేని వాళ్ళు స్టీల్ అలాంటి దాంట్లో చేసుకోండి. దాని తర్వాత ఇందులో మజ్జిగని చేసేసుకున్నాము. ఒక 2 చెంచాల మజ్జిగ వేసి చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి నీరుల్లి ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు చేసైనా మీరు తినడానికి వీలుగా ఉన్న అలా వేసుకొని దాంతోపాటుగా పచ్చిమిర్చి వేసేయండి. ఉదయానికి ఇది మూత పెట్టేసి ఉదయానికి చూడండి, మీరు తినాలి అనుకున్న సద్దన్నము అమృత భాండంలాగా మీకు రెడీగా ఉంటుంది. ఇది చూడండి, మార్నింగ్ వరకు ఇలా చక్కగా సెట్ అయిపోయింది. అయిన తర్వాత ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ చాలామంది రోజుగా నియమబద్ధంగా కూడా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. మధుమేహగ్రస్తులైనా కానీ, ఇంకొకటి వచ్చేసి బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా కానీ ఇది తిని వాళ్ళ ఆరోగ్యాలని ఎప్పుడైనా కంట్రోల్లో ఉంటుంది. చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాంటి మంచి అమృతం లాంటి వంట మన పూర్వీకులు మనకి అందించారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక మీకు వీలైతే రెగ్యులర్గా కూడా తీసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.